నమస్తే. నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ప్రస్తుతం మనం మాట్లాడుకునే డిస్కషన్ ఏందంటే హైడ్రా కమిషనర్. ఈ హైడ్రా కమిషనర్ అనేది హైదరాబాద్‌లో ప్రతి ఒక్క కబ్జాదారుడికి, ప్రతి ఒక్క వీవీఐపీకి అయితే గుండెల్లో దడలు పుట్టిస్తున్నారు. ఎవరైతే మాజీ ఎస్పీ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు అతనైతే హైడ్రా కమిషనర్‌కి చైర్మన్‌గా ఉన్నారు. సో, అతని ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయడం జరుగుతుంది. సో, ముఖ్యంగా మనం చూసుకోవచ్చు గత 2 రోజుల నుంచి హైడ్రా కమిషనర్ అనేది పెద్ద పెద్ద వీవీఐపీల మీద బాగా ఫోకస్ చేసింది. ఎందుకంటే చాలా ఎత్తున పెద్ద వార్తలొస్తున్నాయి. ఏందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి ముందే కంప్లెయింట్ చేశారు. ఏమని? ఒక లేక్‌ని కబ్జా చేశారు. ఒక పెద్ద హీరో లేక్‌ని కబ్జా చేశాడు. సో, కబ్జా చేసినా సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. దానిని బట్టబయలు చేస్తానని అప్పట్లోనే ఆయన సవాల్ విసిరారు. అప్పుడు సవాల్ చేసిందని ఇప్పుడు ఆయన మనసులో పెట్టుకొని రంగనాథ్ ద్వారా ప్రముఖ హీరో ఎవరైతే ఉన్నారో నాగార్జున. ఈ ఎన్‌కన్వెన్షన్ అయితే ఎగ్జాక్ట్‌గా మాదాపూర్‌లో అయితుంది. ఈ మాదాపూర్ వచ్చేసరికి దాదాపు ఒక 30 ఎకరాల పెద్ద చెరువు అది. ఆ చెరువుని ఎవరైతే నాగార్జున గారు ఒక 5 ఎకరాలు తీసుకున్నారంట. అదే విధంగా చాలామంది రియల్టర్స్ ఎవరైతే భూ కబ్జాదారులు కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళందరూ గజం రూ. 1000 లెక్కన కొని ఇప్పుడు గజం రూ. 1,00,000 మీద అమ్ముతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. సో, ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం ఉన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వాళ్ళ మీద అయితే జూలు విధించడం జరిగింది. నిన్న ఎన్‌కన్వెన్షన్ మీద ఎర్లీ మార్నింగ్ పెద్ద ఎత్తున దాడులైతే నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నాగార్జున గారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వెళ్లి హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు వాళ్ళ టీం దాదాపు ఒక 200 మందికి పైగా పోలీసులను వెంటేసుకొని వెళ్లి ఆయన ఎవరైతే నాగార్జున గారి కన్వెన్షన్ ఉందో దాన్ని అన్ని నేలమట్టడం చేయడం జరిగింది. దాదాపు నాగార్జున గారికి దాదాపు 18 కోట్ల ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా సమాచారం. ఇప్పుడు వచ్చిన బయటకు అయితే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే హైకోర్టు కూడా ఒక ఆర్డర్ అయితే వేసింది. అయితే ఆ ఏరియాలో ప్రస్తుతం ఉన్న ఇప్పుడు కూలగొట్టారో ఆ కూలగొట్టిన ఏవైతే రాళ్ళు కానీ, ఇనప రాడ్లు కానీ, రేకులు కానీ, మిగతా ఏవైతే ఫర్నిచర్ ఉన్నాయో ఆ ఫర్నిచర్ కూడా నాగార్జుననే క్లీన్ చేయాలి. పూర్తిగా ఆ ఫర్నిచర్ మొత్తం క్లీన్ చేసి మాకు ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు మాదిరిగానే మాకు ల్యాండ్ ఇవ్వాలని హైకోర్టు నాగార్జున గారికి అయితే ఆదేశించడం జరిగింది. నిన్న వెంటనే అప్పుడు ఏదైతే ఆ ఎన్‌కన్వెన్షన్ కూలగొడుతున్నారో ఆ సమయంలో వెంటనే హైకోర్టు నుంచి ఒక స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేలో కూడా స్టే ఆపాలి, కూలగొట్టడం ఆపాలి అని ఆఫ్టర్ అంటే ఏదైతే మొత్తం నేలమట్టం అయిపోయిన తర్వాత ఈ స్టే తెచ్చుకున్నారు. అంటే మొత్తం కూల్చేసిన తర్వాత ఇంక స్టే తెచ్చుకోవడం కూడా ఉపయోగం లేదు. సో, జనాలు ఏమంటున్నారంటే ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా ఇలా అక్రమంగా హైదరాబాద్‌లో అసలకే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటది. వర్షాలు పడితే బండ్లు మూవ్ కావు. అదేవిధంగా పెద్ద ఎత్తున మ్యాన్ హోల్స్‌లో కూడా నుంచి వాటర్ అనేది పైకి పొంగుతా ఉంటది. దానివల్ల ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ అనేవి మెయిన్ రోడ్ల మీద వాటర్ అనేది బాగా పొంగి దానిలో చూసుకోకుండా కాలు వేసి చాలా మంది చనిపోవడం జరిగింది. దీనికి అంతటి కారణం ఎవరైతే ఇలా కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరూ కబ్జా చేసి చెరువుల్లోకి నీళ్లు వెళ్లకుండా ఆపేసి కేవలం మ్యాన్ హోల్స్‌లోనే నీళ్లు అనేది రోడ్డు మీదకైతే పొంగి పొర్లిపోతున్నాయి. సో, దీనికన్నిటికి కారణం హైదరాబాద్‌లో నిజాం కాలం నుంచే పెద్ద ఎత్తున చెరువులు, లేకులు, చిన్న చిన్న నదులు కూడా ఉండేది. ఇప్పుడు మనకి మూసీ నది కూడా ఉంది. ఆ మూసీ నదిని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే డెఫినిట్‌గా దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్‌లో చెరువులు ఇయన్నీ కూడా చాలా మేరకు కబ్జా అయ్యి ఉన్నాయి. సో, డెఫినిట్‌గా ఆ మూసీ నదిని మనం క్లీన్ చేసుకోగలిగితే ఆ మూసీ నదికి ఈ వేస్ట్ వాటర్ మొత్తం తరలించే అవకాశం అయితే ఉంటది. ఇంకా ఎవరైతే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు డెఫినిట్‌గా మీరు చేసే పని చాలా అప్రిషియేషన్‌గా ఉంది. డెఫినిట్‌గా ఇంకా చాలామంది ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు జూలు విదిలించాలి. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య అనేది హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఉంది. సో, ఆ సమస్యని నివారించడానికంటే వర్షం పడినప్పుడు ఇంకా ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఇంకా ఎక్కువైతా ఉంటది. ఏదైతే వాటర్ ఫ్లోయింగ్ కొన్ని కొన్ని చోట్ల ఆగిపోతుంది. నేనే నా కళ్ళారా చూసా రీసెంట్‌గా ఇక్కడ యూసఫ్‌గూడలో ఆ బండి ఎళ్తా ఉంటే వాటర్ ఫ్లోయింగ్ తట్టుకోలేక బండి మీద నుంచి బండి కూడా కొట్టుకొని పోయింది. ఆ వాటర్ ఫ్లోయింగ్‌కి చాలామందైతే ఆ వరద నీటి వల్ల ఇళ్లల్లో కూడా వరద నీరు ఎళ్ళిపోతుంది. అంటే అర్థం చేసుకోవాలి మనం. అంత వరద నీరు ఎళ్తుందంటే హైదరాబాద్‌లో ఎటువంటి చెరువులు, లేకులు అయన్నీ ఏమీ లేవు. సో, డెఫినిట్‌గా రంగనాథ్ గారు చేసే పని అప్రిషియేషన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలామంది అంటున్నారు సీఎం గారి దగ్గరుండి ఈ పని చేపిస్తున్నాను అంటున్నారు. బట్ సీఎం గారు ఈ పని చేపిచ్చినా సరే ఆయన జనాల మంచి కోసం చేశారు. అర్థం చేసుకోవచ్చు. అది వారి పర్సనల్ గొడవలు ఉండొచ్చు. అయినా సరే జనాలకి మంచి జరుగుతుంది ఈ వే ద్వారా. ఎందుకంటే ఈ వాటర్ మొత్తాన్ని మళ్ళీ ఎప్పటిలాగా నిజాం కాలంలో ఎట్లా ఉంటదో మరలా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఈ వాటర్ మొత్తాన్ని ఆ చెరువులకి, ఆ నదులకి తరలిస్తే డెఫినిట్‌గా ఈ ట్రాఫిక్ సమస్య అనేది చాలా తగ్గుతుంది. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా చాలా తగ్గుతుంది. ఈ డ్రైనేజ్, ట్రాఫిక్ వల్ల చాలామంది డైలీ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి చాలామంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్‌లో వాళ్ళందరి మీద డెఫినిట్‌గా చర్యలు చేపట్టాలని. సో, ఇంకా పెద్ద ఎత్తున ఒక వార్తొస్తుంది. ఏందంటే రీసెంట్‌గానే సమంత, నాగ చైతన్య విడాకులు అయిపోయిన తర్వాత మరలా ఇప్పుడు సమంత, శోభిత
ఈ వీళ్ళిద్దరి మధ్య ఐరన్ లెగ్ ఎవరిదైనట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సమంత విడిపోయిన తర్వాత శోభిత వచ్చిన దగ్గర నుంచి నాగార్జున కుటుంబానికి ఇలా శకునిగా వచ్చారు అన్నట్టుగా ఎవరైతే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారో ఇది చాలా తప్పు. ఎందుకంటే అదంతా పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం కాబట్టి సో దాంట్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. చాలామంది ఏమంటున్నారంటే శోభిత గారిది ఐరన్ లెగ్ ఆయన వచ్చిన దగ్గర నుంచే నాగార్జున, నాగచైతన్య కుటుంబం రోడ్డుకెక్కింది. మీడియాలో కూడా ఎక్కింది. ఎవరైతే వేణుస్వామి గురించి అదేవిధంగా నాగచైతన్య, సమంత ఇప్పుడున్న శోభిత గురించి పెద్ద ఎత్తున మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున గారిని కూడా 'బిగ్ బాస్' సీజన్ 8 నుంచి తప్పించాలి అన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. కేవలం శోభిత గారి ఐరన్ లెగ్ వల్లే అన్నట్టుగా నెటిజన్స్ కూడా కామెంట్ పెడతా ఉన్నారు. ఇదంతా చాలా తప్పు. అదంతా పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం. ఎందుకంటే పూర్తిగా ఆస్తి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంది కాబట్టి సో డెఫినెట్‌గా ఇదంతా వాళ్ళ పర్సనల్ విషయం. అదంతా పక్కన పెడితే మనం మాట్లాడుకునేది ఏంటంటే నాగార్జున గారు మాదాపూర్‌లో 5 ఎకరాలు కబ్జా చేశారా అనే దాని మీద మీరే వివరణ ఇవ్వాలి. ఎందుకంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఆయన కబ్జా చేశారా? చేయలేదా? అనేదని మీ మనస్ఫూర్తిగా తెలుసు. సో డెఫినెట్‌గా దీనికి మీరు రెస్పాండ్ అవ్వండి. ఆయన కబ్జా చేశారా? చేయలేదా? అనే దాని మీద మీరు మాకు స్పందన ఇవ్వాలి. సో అదేవిధంగా చాలామంది వాళ్ళ కుటుంబం మీద మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే పూర్తిగా అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. ఇది ఆమె ఐరన్ లెగ్ అది ఇది అనమాకండి. పాపం ఆయన చాలా బాధపడతా ఉంటారు. వాళ్ళు రీసెంట్‌గానే ఎంగేజ్‌మెంట్ అయింది. సో వాళ్ళ పర్సనల్ విషయాల్లో చాలామంది జోక్యం చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఆమె ఐరన్ లెగ్ అది ఇది అంటున్నారు. సో ఓవరాల్‌గా ఏందంటే హైడ్రా కమిషనర్ చేపట్టే ఈ చర్యలు మొత్తం చాలా మంచివి. మేమందరం అప్రిషియేట్ చేస్తున్నాం మీడియా తరపు నుంచి. సో డెఫినెట్‌గా ఇంకా మంచి పని చేయాలని చాలామంది ఎవరైతే కబ్జాదారులు, ఎవరైతే ఈ హైడ్రా కమిషనర్ దగ్గరుండి నడిపిస్తున్న రంగనాథ్ గారికి